అభివృద్ధి కనపడుతుంటే, వాళ్ళు దీవించబడుతుంటే, ఏదైనా నువ్వు ప్రార్థనలో పోరాడి 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 పొందుకుంటే అప్పుడు అనుకోవాలి నువ్వు దేవుని కనిక నమ్మి దిగి వచ్చిందని. నువ్వు ప్రార్థనలో పోరాడి పోరాడి బాగా ఉపవాసం ఏడ్చి 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 పొందుకోలేవు. ప్రార్థనలో పొందుకోవాలంటే, ఏడుచేటప్పుడు నువ్వు పొందుకోవాలంటే ఎన్ను పాటించాలా? సకల విధమైన ఆజ్ఞలు పాటించాలి. దేవుని యథార్థంగా కనపడు. నా దృష్టి కాదు, నేను మీ దృష్టి కాదు, నా దృష్టికి కాదు. మీ ముందు నేను, నా ముందు నాటకాలు వేయచ్చు. అర్థమవుతుందా? యథార్థంగా మాట్లాడుతున్నా. ఇద్దరు డమ్మం కొట్టుకోవచ్చు, కానీ మనం అంతా కలిసి ఆయన దృష్టిలో యథార్థవంతులుగా ఉండాలి. అప్పుడు దీవిస్తాడు దేవుడు. మనుషులు మనం దీవిస్తారా? మనుషులు దీవిస్తారా? దీవించరు. ఇష్టమైతే మాట, కష్టమైతే మానేస్తారు. పైసమే పరమాత్మే. పైసం ఉంటే ఆతే, నైతే జాతే. డబ్బులుంటే వస్తా, లేకపోతే అల్లి చెప్పండి. అంటే ఇప్పుడు వీళ్ళు, వారికి ఎంత నిందున్నా, ఎంత అవమానం ఉన్నా, ఎంత బాధ ఉన్నా ఆజ్ఞలను మర్చిపోలేదు, న్యాయవిధులను మర్చిపోలేదు, పరిశుద్ధంగా జీవించారు, ప్రార్థన ఆపలేదు, సమయం దొంగలించలేదు, దేవుని మందిరంలో బతికారు కనుక దేవుని కనికరం దిగి వచ్చింది. హల్లెలూయా.